సంబంధించి చాలా తెలివిగా తిప్పామనుకుని తిప్పారు వీళ్ళు. సరే దొరికారు, ఎక్కడో చోట లూప్ హోల్ వదులుతారు కదా, ఆ లూప్ హోల్ ప్రకారమే దొరికారు. దీంట్లో గఫూర్ గారు లేవనెత్తిన పాయింట్, మరి సరే 99,000 కోట్లు అన్నారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 35,000 కోట్లు, మరి ఇదేమో కమిషన్ అమౌంటే అనుకుంటే, ఇది 3,500 కోట్లు కమిషన్ అమౌంటే. నేను అంటే ఇక్కడ ఈ కేసు మొత్తంలో 2 రకాల అమౌంట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు చేశారు. మద్యం డిస్టిలరీ వాళ్ళు ఈ ప్రభుత్వ దుకాణాలకి మద్యం సరఫరా చేశారు. దానికి సంబంధించి కొంత వైట్ అమౌంట్ బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు డిస్టిలరీలకి పే చేశారు. ఓకే, ఆ పే చేసింది వైట్ అమౌంట్. ఓకే, అదంతా వైట్ అమౌంట్ ఉన్నది. ఆ వైట్ అమౌంట్లో కమిషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినందుకు కమిషన్లు ఉన్నాయి. ఇది ఒక అమౌంట్, దిస్ ఈజ్ ప్యూర్లీ వైట్. రెండోది ఏంటి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగటం వల్ల గూగుల్ పేలు ఏమి లేవు, అంత క్యాష్ అండ్ క్యారీ కదా. ఇందులో జరిగింది ఏంటి అంటే ఈ అమౌంట్ సపరేట్ అమౌంట్. దీనికోసమే కలెక్షన్ ఏజెంట్లు, రాజకేశిరెడ్డి ప్రమేయము ఇదంతా. అంటే ఇందులో ఈ మద్యం కుంభకోణంలో 2 రకాల డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ 2 రకాల డబ్బులు వేర్వేరు ఛానల్స్లో వెళ్ళిపోయినాయి. ఒక్కొక్క ఛానల్ ద్వారా ఒక్కొక్క ఆ అమౌంట్ వెళ్ళిపోతూ వచ్చింది. మనం మాట్లాడుకుంటున్న క్యాష్ డంప్ అనేది, క్యాష్ డంపులు ఎక్కడెక్కడ 2-3 చోట్ల దొరికాయి. హైదరాబాద్లో, దుబాయ్లో, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ పక్కన జరిగింది మనీ లాండరింగ్. ఇక్కడ మాత్రం ఇవన్నీ కూడా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జనరేట్ అయిన డబ్బులు. అంటే ఏంటి, వాళ్ళు మద్యం సరఫరా చేసి ఇప్పుడు 100 బాటిల్స్ పంపించారు అనుకోండి, ఆ 100 బాటిల్స్తో పాటు ఇంకొక 10 బాటిల్స్ ఎక్స్ట్రా పంపిస్తారు. అంటే చెప్తున్నా ఉదాహరణ, 100 పంపించారు, 100 పంపించారు. ఆ 100కి సంబంధించిన క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ సపరేట్గా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ 2 రకాల అమౌంట్లు ఉన్నాయి. ఇక్కడ వైట్ ఒకటి, ప్యూర్ బ్లాక్ ఒకటి, లెక్క లెడ్జర్ మాల్ ఒకటి, అకౌంటబుల్ మాల్ ఒకటి, జీరో మాల్ ఒకటి. జీరో మాల్ అమౌంట్ మొత్తం డెన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ కమిషన్ అమౌంట్ డెన్లోకి వెళ్ళిపోయింది. అందుకని ఇక్కడ 2 రకాల అమౌంట్లు ఉండటం వల్ల మనం మాట్లాడుకునేటప్పుడు కొంచెం క్లారిటీ తోటి మాట్లాడుకోకపోతే అంటే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటి ఎస్టాబ్లిష్ కాలేదేంటి. ఇక్కడ 90 మీరు చెప్పారు కదా, 1,00,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ 18,860 కోట్లు ఎగ్గొట్టారు. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఎంత వచ్చిందో తెలియదు కదా. అది మొత్తం ఈ మద్యం పాలసీని మార్చటం వల్ల 35,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది మొత్తం టోటల్ గవర్నమెంట్కి. అంటే ఇందులో ఈ లెక్కల్లో ఎక్కడా తేడా ఏమి లేదు. ఇప్పుడు 3,200 కోట్లే పట్టుకున్నారు అనే 3,200 కోట్లే ట్రయల్ నడుస్తున్నది అనేది మనీ ట్రయల్ అనేది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఇది ఇంకా దీని వాల్యూమ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇదేంటంటే 3,200 కోట్లు ఇదే కాకుండా పెట్టుబడులు పెట్టారు, చాలా కంపెనీల్లోకి డబ్బులు వెళ్ళినాయి. ఇప్పుడు ఆ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ ఉన్నాడు కదా, గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప, అతను చేసిన పని ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా అంటే కంక్లూజన్కి రాలేదు కదా కేసు. సో ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మనం సంశయించాల్సిన అవసరం ఏం లేదు. కేసు కంక్లూజన్కి రాలేదు, లేకపోతే అప్పుడే అయిపోయిందని లేదు, ముగించేశారని మనం అనుకోవడం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 3 రకాల క్యాష్ ఉంది, నగదు 3 రకాల ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఒకటి డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చినందుకు గవర్నమెంట్ పే చేసిన అమౌంట్, రెండవది జీరో మాల్ లెక్కల్లో చూపని మాల్ తీసుకొచ్చి దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అది కూడా అమ్మి ఆ డబ్బు లెక్క చెప్పడం, వచ్చిన స్టాక్ కి కమిషన్, క్యాష్ ట్రాన్సాక్షన్ కమిషన్, ఆర్డర్స్ ఇచ్చినందుకు. అంటే ఇన్ని రకాల డబ్బులు, అంటే డబ్బులు మనకైతే నోటు మీద ఒకటే రకం ఉంటుంది కానీ అక్కడైతే 3-4 రకాల నోట్లు 4 రకాలు ఉన్నాయి. సో దీన్ని చాలా
చాకచక్యంగా దీన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఏ దేశాలకి మనీ లాండరింగ్ చేయాలి, ఎక్కడెక్కడికి పంపించాలి, ఇక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దొరకకుండా ఉండాలి ఫ్యూచర్లో. ఎందుకంటే అన్నీ అపార్ట్మెంట్లో పెట్టుకుని కూర్చోలేరు కదా, కాస్త చేతులు దురద పెడతా ఉంటాయి. ఈ డబ్బులు ఏదైనా చేద్దామా అని చెప్పి సినిమాలు తీద్దామా, లేకపోతే పబ్బులు నడుపుదామా, లేకపోతే పేకాట ఆడదామా, ఏవో ఉంటాయి కదా, చిలిపి కోరికలు ఉంటాయి కదా. మరి అటువంటి తెలియచేశారా, తెలియక చేశారా, అసలు ఆయనకి చెప్పారా, లేదా వీళ్ళే సొంతంగా అందరికి చెప్పకుండా ఎందుకు చేస్తారు? నేను అంటున్నాను సార్, నేను అంటున్నా 40 కోట్లు ఒక సినిమాల్లో ఇన్వెస్ట్ చేశారంటే బిగ్ బాస్కి తెలియకుండా పెట్టరు. మరి 40 కోట్లు చిన్న అమౌంట్ కాదు. సో దాంట్లో మళ్ళీ ఈ సినిమా